ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఇంకా కావేరిని ఎత్తుక్కుంటూ అయితే ఇంకా తను ఉండే ఇంటి దగ్గరే వెతుకుతూ ఉంటాడు. ఈ లోపల సత్యం అయితే ఎవరు బయట తిరుగుతున్నారని చెప్పని ఇంకా సరళ చెప్పంగానే బయట వచ్చి ఎవరు మీరు అని చెప్పానంటే పీటీ టీచర్ కోసం వచ్చామంటే ఇంకా సత్యం అయితే వాళ్ళని లోపలికైతే తీసుకొని వెళ్తాడు. మా పీటీ టీచర్ కోసం వచ్చారు కదా, సరే తను బయట వెళ్ళింది రండి అని చెప్పానంటే ఇంకా చిన్నీని అయితే అరుస్తాడు. చిన్ని వచ్చిన తర్వాత అవును మీరు బాగున్నారా సార్ అని చెప్పని అని అంటుంది. అప్పుడు చిన్ని మొహం చూసి తను చాలా సంతోషం ఫీల్ అవుతాడు. ఈ లోపల ఇంకా సరళనైతే కాఫీ పెట్టు అని చెప్పని అంటూ ఉంటే వీళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇలా చాకిరీలు చేపిస్తుంటాడు నా చేత అని చెప్పని తను విసుక్కుంటూ ఉంటుంది ఆ ఏసీపీ వాళ్ళని చూసి. ఇంకా కావేరి ఫోటో అయితే ఇంకా విజయ్ అయితే చూసేస్తాడు తను చనిపోయింది అని చెప్పని. కానీ వాళ్ళనైతే ఏమీ అడగకుండా అలాగే ఉంటే ఇంకా చిన్నీనైతే పీటీ టీచర్ని అంటే పిలువబోమ్మా అని చెప్పని అంటే లేదు తను సూపర్ బజార్కి వెళ్ళింది అంటే ఈ లోపల తనే వస్తుంది. ఇంకా కావేరి వచ్చింది కదా అని చెప్పనని ఇంకా సార్ కావేరి వచ్చింది అదే పీటీ టీచర్ వచ్చింది కదా సార్ అని చెప్పనంటే అప్పుడు కాఫీ పెట్టే బాధ తగ్గుతుందని చెప్పని సరళ అనుకుంటూ ఉంటే కానీ వాళ్ళు వెళ్ళిపోయినా సత్యం అయితే మాత్రం వాళ్ళకి కాఫీ పంపించు సరళ అని చెప్పని అంటాడు. ఇంకా చిన్ని కూడా అయితే నాకు హెల్ప్ చేద్దు రావే నువ్వు అని చెప్పని తనని కూడా తీసుకొని వెళ్తుంది. ఈ విజయ్ అయితే మాత్రం కావేరి దగ్గరకు వచ్చి ఏంటి మేడం మీరు ఇంత పెద్ద తప్పు చేస్తారని అనుకోలేదు అని చెప్పనంటే ఇంకా ఒక మాటతో అయితే ఇంకా కావేరికి చెమటలు పట్టేస్తాయి. ఏంటి వీళ్ళు ఇంటి దాకా వచ్చారు అని చెప్పంటే అవును సార్ నేను ఏం తప్పు చేశాను చెప్పని అయినా ధైర్యంగా తనతో మాట్లాడాలని చెప్పని అంటుంది. అప్పుడు మీకు ఏ తప్పు చేయలేదా మీరు అని చెప్పని ఇంకా అంటుంటే మీరు తప్పు చేశాను అని చెప్పని అంటుంటే నాకు ఏదో ఏం తప్పు చేశాను చెప్పండి సార్ అంటే ఇంకా స్పందన అయితే సార్ అదేందో చెప్పొచ్చు కదా మీరు తన్నోడుతో అంటే అప్పుడు మీరు నాకు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు కదా మీది ఇవ్వలేదు కదా నాది ఇచ్చాను కదా మీకు ఇవ్వలేదు కదా అని చెప్పని షాక్ ఇస్తాడు.